ధర్మస్థలంలో అధర్మ పనులు చేశారు భయ్య. మతం ముసుగులో అతం చేశారు. భక్తి పేరుతోటి రక్తి చేసి రక్తం కళ్ళ చూసి అమాయకులైన అమ్మాయిలను బలి తీసుకున్నారు. కర్ణాటకలోని ధర్మస్థల్ అనే టెంపుల్లో భయ్య వందలాది మంది అమ్మాయిలను రేప్ చేసి చంపేశారంట. చంపేసిన మనుషులని దహనం చేయడానికి ఒక వ్యక్తిని వాడుకున్నారంట. ఆ వ్యక్తి ఇన్ని రోజులు తనకి తన ఫ్యామిలీకి ప్రాణభయం ఉందని చెప్పేసి అతడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు బయటకు వచ్చేసి అక్కడ జరిగిన విషయాలన్నీ పోలీసులకి చెప్పడం జరిగింది. ఎంతమంది చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే విషయాలు మాత్రం తెలియాల్సింది భయ్య. నిజంగా ఒక టెంపుల్ పేరుతోటి ఇలా అమాయకులు బలి చేయడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పాలి. మనమైతే మలయాళం థ్రిల్లర్ సినిమాలో ఇలాంటి కేసులు చూసుంటాం, ఇప్పుడు నిజ జీవితంలో వింటూ ఉన్నాం. నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన భయ నిజంగా కర్ణాటక రాష్ట్రాన్నే కాదు దేశ నలుమూలల ప్రతి ఒక్కరిని కలిసివేస్తుందని చెప్పాలి. నిజంగా చాలా ఘోరమైన ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. గత 20 ఏళ్ళుగా ఈ ఘటనలు జరుగుతున్నాయంట. నిజంగా అక్కడ పనిచేసే ఒక పారిశుద్ధ కార్మికుడు మధ్యలో పని బంద్ చేసి అతడు తరచుగా శవాలని ఎన్నో శవాలను 100 నుంచి 300 శవాల వరకు అతడే ఖననం చేయడం జరిగిందంట. నిజంగా అందులో ఒక్కొక్క శవాల గురించి అతడు చెప్తా ఉంటే నిజంగా చాలా అసలు పరిశాన్ అయిపోతారు భయ్య. నిజంగా అతడు ఎన్నో శవాలని నా పక్కనున్న నదిలో పడేసినట్ట. నది పక్కన ఆ మట్టిలో చాలామందిని పూడ్చిపెట్టాడంట. అండ్ పక్కన ఉన్న అడవిలో కూడా చాలా శవాల్ని పడేశాడంట. అండ్ ఒక్కొక్క శవాన్ని చూస్తానంట భయ్య నిజంగా ఎంతోమంది అక్కడ రేప్ చేసిన అమ్మాయిలు, మైనర్ బాలికలు, అసలు బేర్ బాడీగా ఇలాంటి వాళ్ళు అసలు ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్న మహిళలందరినీ అతడు చనిపోయిన శవాలని పూడ్చిపెట్టడం జరిగిందంట. చాలామంది మీద యాసిడ్ దాడి చేసిరంట. కొద్దిమందిని అతడు కాల్చడం కూడా జరిగిందంట డీజిల్గా పోసేసి. నిజంగా అతడు ఇచ్చిన కంప్లైంట్లో మాత్రం ఇవన్నీ చెప్తా ఉంటే నిజంగా చాలా ఘోరమైన సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఎంతోమంది మిస్ అయిన వాళ్ళు నిజంగా ఆ ధర్మస్థలంలో ఎంతోమంది చనిపోయారని ఈ యొక్క విషయం ద్వారా మనకైతే అర్థమవుతున్నది. నిజంగా ఎంతోమంది ప్లాన్ చేసి పగడ్బందీగా ఎన్నో రోజులుగా ఇలా గుట్టు చప్పుడు కాకుండా ఎన్నో గుట్టలుగా శవాలని చేయడం జరిగింది. నిజంగా ఎంతోమంది మిస్ అయ్యారు. బాలికలు అండ్ మైనర్ వాళ్ళు ఎవరు ఉన్నారో, ఎంతమంది మహిళలు ఉన్నారో ఆ మిస్సింగ్ కేసులన్నీ ఈసారి ఇప్పుడు ఈ యొక్క ఘటన ద్వారా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి భయ్య. ఆ కర్ణాటకలో కావచ్చు, ఆ ధర్మస్థలికి వచ్చిన ఎవరైతే భక్తులు కావచ్చు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన విజిటర్స్ ఎవరైతే మిస్ అయిపోయారో ఆ మిస్సింగ్ కేసులన్నీ ఇప్పుడు బయటకు వచ్చి పోలీసులకి ఇది ఒక పెద్ద టాస్క్ లెక్క మిగిలిపోయిందని చెప్పాలి. నిజంగా ఇంత పెద్ద ఘటన మాత్రం ఇది కోట్ చేసుకోవడం నిజంగా ఒక అసలు కలిసి వేస్తుంది ప్రతి ఒక్క హృదయాలని చెప్పొచ్చు. అండ్ ఒక పవిత్రమైన స్థలంలో ఇలాంటి అపవిత్రమైన పనులు చేసి ఒక ధర్మస్థలం పేరుతోటి అధర్మాలు ఎన్నో చేసి నిజంగా ఆ భక్తితోటి రక్తి ఎక్కువైపోయి ఇలాంటి పరిస్థితి రక్తం మడుగుల్లో శవాలు వచ్చేసి అండ్ ఒక వ్యక్తి ఇలా బయటకు వచ్చేసి ధర్మస్థలంలో పనిచేసే ఒక పారిశుద్ధ కార్మికుడు ఒక వ్యక్తి ఇంతమంది శవాలని పూడ్చిపెట్టడం జరిగింది. ఇప్పుడు అదే వ్యక్తి వచ్చి ఆ శవాల గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళకి. నిజంగా చాలా పగడ్బందీగా కూడా అతడు ప్రాణ భయంతో ఇన్ని రోజులు అనేది రాలేదంట బయటకి. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ యొక్క వాళ్ళు సెక్యూరిటీ తీసుకొని లాయర్లతోటి పగడ్బందీగా ప్లాన్ చేసి ఎలాగైనా చెప్పాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మరి ఆ యొక్క వ్యక్తి 2014లో జాబ్ అనేది పనిచేయడం జరిగిందంట. అప్పటి వరకు జరిగిన ఘటనలే అన్ని వందల మందిలో ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అతడు చేసిన పని మరొక వ్యక్తి ఖచ్చితంగా చేసి ఉంటాడు కదా. మరి ఇంతమంది చావుకి కారణమైన వాళ్ళు ఎవరున్నారు, అసలు ఎవరు ఇలాంటి ఘటనకి కారణమయ్యారు, ఎందుకు ఇంత అంతు చిక్కని విధంగా శవాలను చంపుతూ పూడ్చిపెడుతున్నారు, అంతమంది మహిళల్ని ఎందుకు చంపేశారు అనేది నిజంగా చాలా అంతు చిక్కని కథగా మిగిలిపోయిందని చెప్పాలి. నిజంగా పోలీసులకు మాత్రం ఇది ఒక ఖచ్చితంగా బిగ్ సవాల్ అని చెప్పాలి. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ పెండింగ్లో ఉండి దొరకకుండా ఎలాంటి రిజల్ట్ రాకుండా క్లోజ్ చేసిన కేసులు ఎన్నో ఉండి ఉంటాయి. అవన్నీ ఇప్పుడు బయటకు తీసి అసలు ఎవరు అసలు ఎలా చనిపోయారు, ఏంది
కారకులు ఎవరు అనేది పట్టుకోవడం చాలా నిజంగా వాళ్ళకి పెద్ద టాస్క్ లెక్క మిగిలిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు తలనొప్పి లెక్క జరిగిందని చెప్పాలి. నిజంగా ఇది ఈ దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలన కేసులాగా మిగిలిపోయిందని చెప్పాలి. నిజంగా ఒక పవిత్రమైన స్థలము, ధర్మమైన స్థలములో ఇలాంటి దారుణమైన ఘటనలకి పాల్పడడం నిజంగా చాలా బాధాకరమని చెప్పాలి. నిజంగా అలా భక్తి కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది బలైపోయారని చెప్పాలి. అసలు ఎంతమంది ఆడపిల్లలు బలైపోయారు, ఎన్నో హింసలు పడి ఇలాంటి దారుణమైన ఘటనలకి పాల్పడ్డారు. నిజంగా ఒకసారి అయితే చాలాసార్లు మనం గమనించినట్టయితే ఏపీలో కూడా చాలామంది అమాయకులు అదృశ్యం అయిపోయారు. ఒకవేళ దానికి వెళ్ళి దీనికి ఏమైనా లింక్ ఉందా? ఆ కర్ణాటకలో అక్కడికి వచ్చిన టూరిస్టులు కావచ్చు, ఆ ధర్మస్థలకు వచ్చిన భక్తులు కావచ్చు, మిస్సింగ్ కేసులు, పెండింగ్ కేసులు ఏమేమి ఉన్నాయో అమ్మాయిలవి ఇక్కడ దొరికే అవకాశాలు ఉన్నాయని చాలామంది అంటున్నారు. ఆ వ్యక్తి కూడా ఇన్ని రోజులు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే అతడు ముందు చెప్పడానికి ట్రై చేశాడంట. అయితే అతన్ని బెదిరించడం జరిగింది. నీకు కూడా ఇలాంటి గతే పడుతుంది, నువ్వు కూడా శవాల్లో శవమైపోతావని బెదిరించారంట. అందుకోసమని అతడు అన్నీ మూసుకొని అన్నీ ఆలోచించుకొని తప్పని పరిస్థితిలో చేశాడు అని అతడేదో చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. అండ్ అతడు కంటిన్యూగా చేస్తూ ఉంటే ఏదైనా ఒక సమయంలో అతడు ఎలా ఆలోచించాడంటే ఇది చేయడం తప్పు అని ఎదిరించినప్పటికీ అతడు చాలా అవమానాలు కావచ్చు, వాళ్ళ నుంచి చాలా ఫోర్స్ అనేది, ప్రాణభయం అనేది అతడు ఎదుర్కోవడం జరిగిందంట. దాని ద్వారా అతడు ఇన్ని రోజులు చెప్పలేని సిచ్యువేషన్కి వచ్చిందని అతడు క్లియర్గా ఏదైతే కంప్లైంట్లో మాత్రం చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. అండ్ మరొక విషయం గమనించినట్టయితే అతడు ఫ్యామిలీలోనట ఇలాంటి సంఘటన, ఒక అమ్మాయికి మానభంగం అనేది కలిగిందంట. దాని ద్వారా తన తల్లి ఎలా ఫీల్ అయింది, అప్పుడు ఆ సిచ్యువేషన్ అతను దగ్గర చూశాడు కాబట్టి అందరి తల్లులు ఇలాగే ఫీల్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా చాలా బాధపడి ఉంటారు. ఆ బాధను భరించలేని వ్యక్తి అక్కడి నుంచి ధర్మస్థలం నుంచి పారిపోయాడట. బయటకి పారిపోయి ఇన్ని రోజులు బయట ఉండి ఎలాగైనా చెప్పాలి, అక్కడ ఉన్న జరుగుతున్న పరిస్థితులన్నీ దేశానికి కావచ్చు, ప్రజలందరికీ నేను తెలియజేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో అతడు అదే సుప్రీంకోర్టుకి లెటర్ రాసి నెక్స్ట్ ఒక లాయర్ తోటి అతడు వచ్చేసి సేఫ్ సెక్యూరిటీ చూసుకొని వచ్చి ఇలాంటి విషయాలన్నీ బయట పెట్టడం జరిగింది. నిజంగా ఇన్ని రోజులకైనా ఇతడు బయట పెట్టాడు, కానీ అతడు బంద్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్యకాలంలో మరి ఇంకెన్ని శవాలని పూడ్చిపెట్టారు, ఎంతమందిని బలి తీసుకున్నారు అనేది బయటపడాల్సిన విషయం ఉన్నది. నిజంగా ఎప్పటికైనా ఇప్పుడే కేసు అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పటికైనా ఎవరు చేశారు, ఇలా చేశారు, దీని వెనుక ఎంతమంది ఉన్నారు, అసలు ఇలాంటి పవిత్రమైన స్థలంలో నిజంగా ఇలా అపవిత్రం చేసే మనుషులు ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఆ ముఠా ఏందనేది బయట ఖచ్చితంగా పడే ఛాన్స్ ఉంది ఈ యొక్క కేసు ద్వారా. నిజంగా ఇప్పటికైనా అతను ముందుకు వచ్చిన విధానం, చెప్పిన విధానం నిజంగా అప్రిషియేషన్ చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది ఆ గోసబుచ్చుకున్నారు, ఎంతోమంది తల్లిదండ్రుల గోసబుచ్చుకొని ఇప్పటి వరకు ఎంతోమంది మిస్సింగ్ కేసులు ఇప్పుడు బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. నిజంగా శవాల దిబ్బగా ధర్మస్థలి అయిపోయిందని చెప్పొచ్చు. అక్కడ ఉన్న నదిలో చాలా శవాలు వేశారంట, అక్కడ ఉన్న పక్కన ఇది పాతి పెట్టడం జరిగిందంట. అండ్ అడవిలో ఎట్లా పడితే అట్లా శవాలను విసిరేశారంట. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామందిని అతడు పెట్రోల్ డీజిల్ పోసి అంటు పెట్టేసారంట. నిజంగా చాలామంది చూస్తూ ఉంటే నగ్నంగా బట్టలు లేకుండా చాలా అంధకారమైన ఘోరమైన పరిస్థితిలో ఉన్న శవాలని అతడు దగ్గర నుంచి పూడ్చిపెట్టడం జరిగిందంటే నిజంగా అతడు చెప్తున్న తీరును చూస్తూ ఉంటే ఇప్పటి వరకు ఇంకా ఎన్ని శవాలు ఉంటాయో అంచనా వేయలేని పరిస్థితి వచ్చింది గవర్నమెంట్కి అని చెప్పొచ్చు. ఇలాంటి మిస్సింగ్ కేసులు అండ్ ఇలాంటి ఇంతమందిని చంపే వరకు ఏ ఒక్కరు కూడా గుర్తించలేని సిచ్యువేషన్లో ఉన్నది గవర్నమెంట్ అయినా పోలీసు వాళ్ళైనా. అసలు అంత చిక్కని స్థితిలోకి పోయిందని చెప్పొచ్చు. నిజంగా ఒక్కరు చనిపోతేనే క్లియర్ చేసే రికార్డులు ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఇంతమంది మిస్సింగ్ కేసులు, ఇంతమంది పెండింగ్ కేసులు, ఇంతమంది శవాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది అంతు చిక్కని విధి లేకున్నదని చెప్పొచ్చు. మనం చూస్తూ ఉంటే మలయాళం క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలో ఇలాంటివి చూస్తూ ఉంటాం, కానీ ఇట్లా రియల్గా లైఫ్ స్టోరీలో మాత్రం అసలు అర్థంగా చూస్తూ ఉంటాము. అలాంటి కంటే దీన్ని ట్విస్ట్ల మీద ట్విస్ట్ లాగా ఉన్నది. నిజంగా ఈ ఒక్కడు వచ్చి ఇంతమంది శవాలను పూడ్చిపెట్టాడంట. ఇప్పుడు వచ్చి అతడు చెప్తా ఉన్నాడు. మరి ఇతడు చేసిన సర్వీస్లోనే 100 నుంచి
200 మంది వరకు చనిపోయాడని చెప్పారు. మరి అతను సర్వీస్ అయిపోయిన తర్వాత ఇతడు చేయాల్సిన సర్వీస్లో ఇంకెంతమంది బలి అయిపోయారు అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఏది ఏమైనా భక్తి పేరుతోటి రక్తంతో చాలామందిని బలి తీసుకున్నారు ధర్మస్థలి వాళ్ళని చెప్పాలి. నిజంగా ఒక పవిత్రమైన టెంపుల్లో ఇలా జరగడం చాలా ఇది ఖండించాల్సిన విషయం అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఇట్లా భక్తి పేరుతోటి వచ్చిన జనాలని ఆసరగా తీసుకొని అవకాశంగా తీసుకొని ఇలా అడ్డదిడ్డమైన వ్యవహారాలు చేసి స్వామీజీలు కావచ్చు, ఎవరైనా మతపరమైన ఏ బోధనలు కావచ్చు, మతం పేరుతోటి హతం చేస్తున్నారు. నిజంగా ఎవరైతే అమాయకులు అయిపోతున్నారో వాళ్ళందరినీ ఇలా బలి తీసుకొని బలిదానాల పేరుట బలిదానాలు చేయడం, ఇట్లా మానభంగాలు చేయడం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం, కోట్ల ఆస్తులతోటి బయటకి పవిత్రంగా కనిపించడం, లోపట అపవిత్రమైన పనులు చేయడం, ఇలాంటివన్నీ నిజంగా చూస్తూ ఉంటే దారుణమైన సిచ్యువేషన్లు మనం బతుకుతా ఉన్నాం అనిపిస్తుంది. నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. నిజంగా మరి ఆ వ్యక్తి ఇన్ని రోజులు ఎందుకు ఆగాడు, ఇప్పుడు చెల్లు చెప్పాడు అనేది ఆలోచిస్తే మాత్రం చాలా బాధాకరంగా అనిపిస్తుంది చెప్పొచ్చు. అండ్ చాలామంది అతని చేతుల మీదుగా శవాలు అనేది కూర్చిపెట్టాడు. ఇప్పుడు ఎలాగైనా బయట పెట్టాలి, ఇప్పటికైనా నేను ఏదైతే ఆ పవిత్ర స్థలములో ఇలాంటి అపవిత్ర పని చేసినందుకు నాకు మోక్షం ఎలా వస్తుందనే ఉద్దేశంతో వచ్చాడా, తన పాపాన్ని కడిగేయడానికి వచ్చుకున్నాడా అర్థం కాని సిచ్యువేషన్ ఉందని చెప్పొచ్చు. నిజంగా అంతమంది శవాలని అసలు ఆ గుట్టలుగా అక్కడ తవ్వుతూ ఉన్నారు. మరి ఏం జరుగుతుంది, ఎలాంటి సిచ్యువేషన్ జరిగింది, వాళ్ళు అసలు ఎవరు ఉన్నారు, ఎంతమంది ముఠా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తారు, ఆ ధర్మస్థలి మీద ఎలాంటి కేసులు అయితే ఫైల్ కాబోతున్నాయి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనము తర్వాత చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ మాత్రం చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ అలర్ట్ అయిపోయింది. ఇప్పుడు కర్ణాటక స్టేట్ యొక్క ప్రాబ్లమే కాదు, ఇది ఒక కంట్రీ ప్రాబ్లం లెక్క మిగిలిపోయిందని చెప్పొచ్చు. ఎంతోమంది మిస్ అయిన వాళ్ళు కర్ణాటకలో కావచ్చు, అక్కడికి వచ్చిన టూరిస్టులు కావచ్చు, లేదంటే ఏపీలో మిస్ అయిన అమ్మాయిలాగా ఎంతమంది మిస్సింగ్ అండ్ పెండింగ్ కేసులు ఉన్నాయో ఈ యొక్క కేసు ద్వారా కొన్ని అయితే సాల్వ్ అయ్యే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. నిజంగా ఇంతమందిని బలి తీసుకొని ఇన్ని రోజులుగా బయటపడకుండా బతికిరంటే నిజంగా అసలు వాళ్ళ ప్లానింగ్ ఏంది, వాళ్ళ కథ ఏంది అనేది ఇప్పుడైతే బయటకు వచ్చే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. అండ్ ఏది ఏమైనా ఎక్కడికి వెళ్ళినా ఎవరికి దగ్గరికి వెళ్ళినా అక్కడున్న మన ముందే కాదు వెనకాల కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకొని మనుషులు ముందుకెళ్ళాలి. గుడ్డి నమ్మకంతో మనం వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు అవకాశవాదులు అవకాశాన్ని తీసుకొని ఇట్లా అడ్డదిడ్డంగా ఇలాంటి అడ్డమైన పనులు చేసి నిజంగా ఇలాంటి చేసే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. నిజంగా మనం గమనించినట్టయితే దేశంలో ఇలాంటి ఘటన మనము ఇంతవరకు ఎప్పుడు చూడలేని సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మరి వీళ్ళందరికీ న్యాయం ఎట్లా జరుగుతుంది, అండ్ మిస్సింగ్ అయిన వాళ్ళ ఎవరైతే పేరెంట్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఇన్ని రోజులు వెయిట్ చేసిన కేసులు ఏవైతున్నాయో ఇప్పుడైనా కనీసం గుర్తుపట్టే స్థితికి వస్తుందా లేదా అనేది మనం వెయిట్ చూడాలి. అండ్ చూస్తూనే ఉండండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ యొక్క టాపిక్ మీద మీ యొక్క కామెంట్స్ ఏందో మీరు కూడా మెన్షన్ చేయండి. పోలీసులు త్వరగా ఈ ఘటనని ఛేదించాలని ఈ యొక్క కేసును సాల్వ్ చేసి తగిన శిక్ష ఎవరైతే వాళ్ళకి దొరికిన వాళ్ళకి వేయాలని కోరుకుంటున్నాము. అండ్ ఇలాంటి ఘటనలు మరొకసారి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలి, గవర్నమెంట్ అలర్ట్గా ఉండాలని. అండ్ ఇన్ని కేసులు అయ్యేంత వరకు ఇన్ని మిస్సింగ్ కేసులను సాల్వ్ చేయకుండా ఇన్ని శవాలని మిస్ అయినందుకు నిజంగా మళ్ళీ ఇలాంటి రిపీట్ కాకుండా ఉండాలని కోరుకుంటూ మీ సామాన్యుడు. ఈ టాపిక్ మీద మీకేమనిపిస్తుంది, మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.